రావచ్చు అట్లా. అంటే అందరూ ఒక్కసారి తెలియపరచండి, ఎందుకంటే 2 పనులు చేసుకుంటారు. అందరికీ నమస్కారం. అసలు ఎంపీడీఓని దీనికి ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉపాధి హామీ పథకాన్ని మనకందరికీ తెలుసు. గతంలో మనం పనికి ఆహార పథకం అనేది కరువు పని అని చేసేవాళ్ళం. అది తర్వాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పని అడిగిన వాళ్ళు పని కల్పించాలి నేను ఒక చట్టం చేశారు. అప్పుడు దాకా అది చట్టం కాదు. చట్టం అంటే ఖచ్చితంగా అది ఉపయోగించుకునేది మీ హక్కు. మీ హక్కులు కాలు రాయటానికి ఎవరికి లేదు. మీ హక్కులు ఏమన్నా భంగం కలిగితే మీరు కోర్టు ద్వారా మీ హక్కుల్ని మీరు పొందవచ్చు. అది హక్కు అన్న ఉపాధి హామీ చట్టం ద్వారా మీకు జరిగింది. అది దానివల్ల చాలా కుటుంబాలు బాగుపడ్డాయి. అనేక మందికి జీవన ఇప్పుడు పనిచేసే టైంలో మామూలుగా పొలాలు చేసుకునే పనులు పొలాలు చేసుకొని పొలాలు కాపు అయిపోయింది. మనోళ్ళు ఎవరు జనవరి లోపల మనకి కాపులు అన్నీ అయిపోతాయి. తర్వాత నుంచి పనులు ఏమి ఉండవు. అందరూ పాపం ఇళ్ళ దగ్గర కూర్చొని ఏ పని లేక సరైన జీవన వృత్తి లేక పనిచేసే ఉపాధి హామీ పథకం ద్వారా ఆ పని లేని టైంలో మన వాళ్ళకి పని కల్పించటం, ఆ విధంగా వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా వాళ్ళకి బలోపేతం చేయటం అనేది. దాంట్లో అప్పుడు ఏం జరిగిందంటే కొన్ని పొరపాట్లు కూడా జరిగింది. ఒక మేటు హాజరేస్తాడు. మేటు వచ్చి హాజరేస్తాడు. ఒక గ్రూప్లో ఒక 10 మందిని ఆ మేటు హాజరేస్తాడు. ఆ 10 మంది కొలతలు వేస్తే 100 రూపాయలు 120 రూపాయలు ఎందుకు వచ్చాయి? ఒకటి మనోళ్ళు కొద్దిగా తక్కువ పని చేయటం అయినా ఉండొచ్చు, లేకపోతే ఆ మేట్ ఇంకా 4-5 ఎక్స్ట్రా వేసుకొని ఆ గ్రూప్లో వాళ్ళకి మస్టర్ వేసినందువల్ల ఈ 10 మంది చేసే పనిని 15 మందికి పంచాల్సి వచ్చింది. అప్పుడు మీరు 150-200 రూపాయలు పని చేసినా కూడా మీకు వచ్చేది ఎంత? 120 ఎంత. మిగతా వాళ్ళకు కూడా పంపకం జరిగింది. అట్లా కొన్ని జరిగాయి. ఏమిది ఊరికి మస్టర్ వేయటం, ఇంటూలు కొట్టడం మస్టర్లో ఉంది అంతే. మీకేం జరిగిద్దో మీకు చూపిరు. ఆ తర్వాత మా దగ్గరకు వచ్చేస్తారు. మీరు కంప్యూటర్లో 10 మంది చేసిన వాళ్ళకి 15 మంది ఎక్కిస్తాం. 15 మందికి డబ్బులు పెట్టి ఈ కష్టము ఇంకొక 5 దోచుకున్నారు. అట్లా చాలా కాలం జరుగుతూ వస్తుంది. దానివల్ల